మీరు ఇవన్నీ క్వశ్చన్ చేస్తా ఉంటే మిమ్మల్ని యాంటీ నేషనల్స్ అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. అరే ఈ దేశం నాది, 5 ఉన్నాము, వీళ్ళు 100 మంది ఉన్నారు అని చెప్పి కొంతమంది మహిళా నాయకురాలు కూడా బీజేపీ నుంచి ఈ రోజు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. మీ ఫోటోలు పెట్టి కూడా పోస్టులు పెడతా ఉన్నారు. అండ్ దానికి సంబంధించి ఏం చెప్తారు? 8 మంది ఉన్నారు కదా వాళ్ళు. తెలంగాణ గురించి మాట్లాడదాం. దేశంలో తెలంగాణ ఒక్కడే మీ అందరికి మీరు అంటారు కదా, మీరు 5 మేము ఎంత 100 మంది అంట ఎవరు యాంటీ నేషనల్స్. మీకు ఎవరైతే దీంట్లో మీద క్వశ్చన్ చేస్తా ఉన్నారో, పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, బీజేపీ మీద కావచ్చు, క్వశ్చన్ చేసేటటువంటి వాళ్ళందరినీ ఒక ఘాటిని కట్టేసి మేము 5 అని చెప్పి మౌనిక సుంకర కావచ్చు, ఇంకా వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఇప్పుడు వాళ్ళు ఈ దేశం వాళ్ళు కాదు, వాళ్ళు బతుకొచ్చినటువంటి 6 ఏళ్ళ బూట్లు నాకేటోళ్ళు. ఓకేనా, వాళ్ళ నాయకుడు కూడా అట్లనే నాకిండు. వాళ్ళది దేశం కాదనా? వాళ్ళ బతుకొచ్చినటువంటి 6 ఏళ్ళ బూట్లు నాకేటోళ్ళు. నేను పురాతన వాదిని, ఈ దేశం మూలవాసిని. నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు ఇక్కడ ఈ దేశంలో నాకు హక్కులు. నిజమైన హిందువులా మీరు? నేను మూలవాసిని బ్రదర్. అంటే నువ్వు హిందూ అంటే కాక్రోచ్ పార్టీకి ఎందుకు పోయారు అని చెప్పి క్వశ్చన్ చేస్తా ఉన్నా. కాక్రోచ్ పార్టీలో ఉన్నారు మా తమ్ముళ్ళు, మా అన్నలు, నిరుద్యోగులు, కష్టపడి రాత్రి పగలు చదువుకుంటే నీటి పేపర్ లీక్ చేసినటువంటి దుర్మార్గుడు ఎవరైతే ఉన్నారో రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉంటే వాళ్ళకి మద్దతుగా మేము పోయినాం. తప్పే ఉన్నది. కాక్రోచ్ పార్టీ వాళ్ళు యాంటీ నేషనల్స్ అంట కాక్రోచ్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకొని కొడతాం. అట్లా అన్నోని భారత రాజ్యాంగం పట్టుకున్నారు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పట్టుకున్నారు, భగత్ సింగ్ ఫోటో పట్టుకున్నారు, జాతీయ జెండా పట్టుకున్నారు. నీ గుండె మీద చేసుకొని చెప్తాముడు. ఇందిరా పార్క్ లో వాళ్ళు జనగణమన వాళ్ళే, వందే మాత్రం వాళ్ళే. ఏ రాజకీయ జెండాలు అన్నాడు కనపడ్డాయా? అరే నువ్వు కూడా రా బ్రదర్. నువ్వు బీజేపీ వాళ్ళ నాయకులు కూడా కండ వాళ్ళకు పక్కన పెట్టేసిరా, విద్యార్థులకు మద్దతు ఇద్దాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ధర్మేంద్ర ప్రధానే కదా రాజీనామా చేయాలని డిమాండ్ చేద్దాం రో. అన్ని పార్టీలు వచ్చినాయి కదా. ఆడికి నాగేశ్వరరావు సార్కి ఏమైనా పార్టీ ఉన్నదా? తులసి చంద్ గారికి ఏమైనా పార్టీ ఉన్నదా? తెలంగాణ శామకు పార్టీ ఉంది, కానీ కండవ పక్కన పెట్టి వచ్చింది. అంతేనా? అక్కడ ఏమైనా పార్టీ లైన్ లో చిన్న మాట నేను మాట్లాడినట్టు చెప్పు. ఎస్, నువ్వు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరానికి, ఏమైంది అని అడిగినాం. తెలంగాణ ప్రభుత్వం కూడా నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఏమైందని అడిగినాం. పేపర్ లీకేజ్ అయింది, రాత్రి పలు కష్టపడి వాళ్ళు చదువుకుంటే నువ్వు పేపర్ లీకేజ్ చేసి విద్యార్థులు 5 విద్యార్థులు తర్వాత సంఖ్య పెరుగుతున్నది రోజుకి. వీళ్ళందరి విద్యార్థుల సావులకు కారణమైనావు. నీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇందుకు బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వాళ్ళ డిమాండ్ మద్దతుగా మేము పోయినాం బ్రదర్. యాంటీ నేషన్ ఈ నా దేశం, మీరెవరు యాంటీ నేషన్ అనడానికి? మీరు పక్క దేశం నుంచి బతుకొచ్చిన వాళ్ళు. ఈ దేశం నాది, ఈ భూమి నాది, ఈ నేల నాది. మీరు పక్క దేశం వాళ్ళు, ఈ దేశమే నాది. గట్టిగా మాట్లాడితే మీరు దేశద్రోహులు. మీరు పోవాలి గట్టిగా మాట్లాడితే. 8 మంది మీరు ఎంపీలు ఉన్నారు కదా, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మీ అందరికీ తెలంగాణ, నా పేరు తెలంగాణ శ్యామ్. తెలంగాణ మీరు వాళ్ళు 500 మంది 200 మంది ఉన్నారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంపీలు? మొత్తం ఎంతమంది ఎంపీలు ఉన్నారు? మీ 18 మంది ముఖ్యమంత్రులు తెచ్చుకోండి. మీ బీజేపీ ఎంపీలు ఉన్నారు కదా, నా తెలంగాణ జోలికి వస్తే మీరు 500 మంది, మీరు 5 అంటారు కదా, మీరు 5000 మంది ఎంపీలు తెచ్చుకోరు. ఎంతమంది ఉన్నారు నాకైతే తెలియదు. ఎంతమంది ఉన్నారు మరి, ఎంతమంది వాళ్ళు ఎంపీలు నాకు లెక్క తెలియదు తమ్ముడు. మొత్తం 554 మంది కదా. దాంట్లో మీరు ఎంతమంది ఎంపీలు ఉన్నారు? మీరు అందరూ అండి, నేను ఒక్కనే వస్తా. తెలంగాణ శ్యాము 100 సార్లు 1000 సార్లు నా రాష్ట్రం కోసం నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా. మీలాగా పనికి మాల డైలాగులు వదిలేసేటువంటి వాడు కాదు. కాబట్టి తెలంగాణను అవమానిస్తాం మేము. ఆ ఆంధ్రోడు పెత్తనం ఇక్కడ చలాయిస్తా ఉంటే మేము వాడిని స్వాగతిస్తాం. పాకిస్తాన్ తో పోలిస్తే మేము ఊరుకుంటాం అని అంటే మీరు ఊరుకుంటారేమో. మీరు ఎంగిలి మెతుకులు తినేటోళ్ళు, మోసే నీళ్ళు తాగేటోళ్ళు ఊరుకుంటారేమో. మేము తల్లిపాలు దాగి పెరిగిన వాళ్ళం. మాకు పోరాట స్ఫూర్తినిచ్చిన మా సాగలేళ్ళవ, దొల్లి కొమరయ్య, మా గద్దరన్న, గూడాంజన్న, మన చనిపోయినటువంటి అందశ్రీ దాకా ఇదే నేర్పించారు. తెలంగాణ కాలేజీ గారు చెప్పినట్టు మాకు తెలుసు కదా, మేము ఎవరిని కొట్టం తిట్టాం. మా తెరువుకు రానంత వరకు. మా నేల తెరువుకు వస్తే గనక ఎట్లా కొట్టాలనో ఎట్లా తిట్టాలనో ఏ పద్ధతిలో బుద్ధి చెప్పాలో మాకు తెలుసు. ఫైనల్ గా ఇప్పుడు ఎవరైతే మీలాగా క్వశ్చన్ చేస్తా ఉన్నారు ఇట్లా మాట్లాడేటోళ్ళందరికీ మీద ట్రోలింగ్స్, కింద కామెంట్ సెక్షన్ లో విపరీతమైన బూతులు, అవి చదవడానికి కూడా సంస్కారం లేని బూతులు నడుస్తా ఉన్నాయి. విప్లవశ్రీ అని చెల్లున్నది. ఎప్పుడన్నా కడుపు నిండా కలిస్తే అన్న అని పిలుస్తుంది, చెల్లె అని పిలుస్తా. ఆప్యాయంగా ఏం నడుస్తుందమ్మా అంటే తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలపైన మేము కొట్లాడుతున్నాను. ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా ఒక సామాజిక సమస్యలను లేవనెత్తుతూ తను రాజకీయంగా క్రిటిసైజ్ చేస్తూ ఎక్కడ కూడా తను బూతులు మాట్లాడదు. ఈ విధవల్లాగా బూతులు మాట్లాడదు. మీకు కూడా మీ ఇంట్లో మీ అక్క చెల్లెలు లేరారా? మీరు తల్లిపాలు దాగి పెరగలేదారా? ఏమున్నాయని అడుగుతారా? నీ తల్లికి పైన ఏమున్నాయో ఆ చెల్లెకి కూడా అయ్యే ఉంటాయి రా విధవల్లారా. నీ చెల్లెనో నీ అక్కనో అయితే ఇట్లనే మాట్లాడతారా? ఇదేనారా మీరు నేర్చుకున్న ధర్మం, దేశభక్తి? ఇదేనా జాతీయవాదం? పవన్ కళ్యాణ్ అందభక్తులు మీరు ఇదేనా నేర్చుకునేది జాతీయవాదం? బీజేపీ అందభక్తులు ఇదేనా మీరు నేర్చుకునేది? వాళ్ళకి సపోర్ట్ చేసే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తా ఉన్నాయి? రేవంత్ రెడ్డి నువ్వు ఏం చేస్తున్నావా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ కనుసన్నల్లో తెలంగాణ ప్రజలు వాళ్ళ భుజాల మీద తుపాకి పెట్టి నువ్వు కూడా ఓ గోలీ కాలుస్తున్నావా? ఎంత దుర్మార్గం ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి నువ్వు? తెలంగాణలో ఇటువంటి మతోన్మాదం గతంలో ఎప్పుడైనా చూసినావా?
ఎప్పుడు చూడలే. నువ్వు నల్లమల్ల పెద్ద పులివి, సింహాని, జింకవి అయితే కనుక ఏది నీ పనితీరు ఏది? పులి యొక్క పనితీరు ఏది? నీ జింక నువ్వు ఏ జంతువు నాకైతే తెలియదు. మనుషులు నిన్ను ఎవరైతే మనిషిలా చూడట్లేదు, నువ్వు జంతువు అని నువ్వే చెప్పుకున్నావు, పులిని అని చెప్పుకున్నావు. మరి ఏది నీ సింహం ఏది? మరి నీ పిల్లల్ని కాపాడాలి కదా. తెలంగాణలో అందరూ నువ్వు అయితే ముఖ్యమంత్రి పెద్ద అన్నావు కదా తెలంగాణ రాష్ట్రం, మరి పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత నీదే కదా. పక్కన ఉన్నటువంటి దున్నపోతులు అన్ని వచ్చి ఇక్కడ పడతా ఉన్నాయి కదా, మరి కాపాడాలి కదా. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే, రేవంత్ రెడ్డి పోలీస్ యంత్రాంగం సరిగ్గా పని చేయకపోవడం వల్లనే ఆంధ్రోడు వస్తుండు, మేము మీద పెత్తనం చెలాయిస్తున్నాడు. వాడు గుజరాత్ వాడు తాగుపోతాడు అంటాడు, మనకు పని చేత కదా అంటాడు, మనం పొద్దున్నే లేవమంటాడు. వాడు గుజరాత్ వాడు మార్వాడు వచ్చి మనం తిడతాడు, కులం పేరుతో కొడతాడు, పాల వృత్తిని అవమానిస్తాడు, మాదిగ వృత్తిని అవమానిస్తాడు, అందరితో అమ్మనాబూతులు తిట్టాలి, ఆంధ్రోల విగ్రహాలు తీసుకొచ్చి ఈడబెడతారు. మన రాష్ట్రం పుణ్యానికి దొరికింది. ఈ రేవంత్ రెడ్డికి దున్నపోతు మీద వాడబడి మేము ఎన్ని పోరాటాలు చేసినా, ఎంత వాయిస్ విప్పినా ఆయన పని ఆయన చేసుకుంటా పోతా ఉన్నాడు. నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోడు, మూసి ప్రక్షాళన అని చెప్పేసి పేదవాళ్ళు ఇల్లు కూడా కొడతా ఉన్నాడు. నేను బండి బగిరని అరెస్ట్ చేయమని చెప్తే నన్ను అరెస్ట్ చేస్తారు, పోరాడే వాళ్ళని. ఏమై ముఖ్యమంత్రి తమ్ముడు ఏం చదువుకున్నాడు దేనికి? వాళ్ళ దాంట్లోనే మళ్ళా గాంధీ భవన్ లో కూర్చొని ఏమంటారు మహాత్మా గాంధీని కూడా తిట్టే అంత స్వతంత్రం ఉంటది, మదంతా అంత డెమోక్రసీ ఉంటది, అంత ప్రజాస్వామ్యం ఉంటది. ఎక్కువ ప్రజాస్వామ్యం ఉన్నా మంచిది కాదు. కాబట్టి ఆ గాంధీ భవన్ లో కూర్చొనే ఆయన తిట్టుర్రి, ఆ రేవంత్ రెడ్డిని తిట్టుర్రి, ఆ రాజగోపాల్ రెడ్డికో పంచాయతీ మంత్రి పదవి కావాలని ఆయన కొట్లాడుతా ఉన్నాడు. కాబట్టి ఈయన మొత్తం రెడ్డిలను పెట్టుకున్నాడు. అంటే మంచి రెడ్డిలు కూడా ఉన్నారు, నేను వాళ్ళని వ్యతిరేక భీమరెడ్డి, నరసింహారెడ్డి లాంటి మంచి వాళ్ళు ఉన్నారు. అటువంటి వ్యక్తి అయితే ఈయన కాదు. ఈయన ఒక ఫ్యూడల్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి, ఈయన పెట్టుబడిదారులకు కొమ్ము కాసేటువంటి వ్యక్తి, తెలంగాణ వ్యతిరేకి. చంద్రబాబు నాయుడు వదిలినటువంటి బాణం ఈ రేవంత్ రెడ్డిని ఎంత తొందర ఓడిస్తే అంత మంచి తెలంగాణకు జరుగుతుంది తమ్ముడు. థ్యాంక్ యూ.